మన మైండ్లో జరిగే యాక్టివిటీలో 90% కంటే ఎక్కువ మన సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుందంటే నమ్ముతారా? అసలు విషయం ఏంటంటే, ఆ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ మన మంచి కోసమే పనిచేస్తుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదూ? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆలోచనలు, మనం చేసే పనులు అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కాని ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే మన కంటికి కనిపించని ఒక పెద్ద శక్తి మన జీవితంలో చాలా వరకు నడిపిస్తోంది. అవును, మన మెంటల్ లైఫ్లో 90% పైగా కంట్రోల్ చేసేది ఈ ఉపచేతన మనస్సే. అంటే మన రోజువారీ అలవాట్లు, మనం రియాక్ట్ అయ్యే విధానం, మన నమ్మకాలు ఇవన్నీ కూడా ఈ కనబడని శక్తి ద్వారానే నడుస్తున్నాయన్నమాట. ఇది అచ్చం మనల్ని నడిపించే ఒక ఆటో పైలట్ లాంటిది. సరే, ఇంత పవర్ఫుల్ అయిన ఈ దాగి ఉన్న మనసు అసలు ఏం చేస్తోంది? దాని అసలు ఉద్దేశమేంటి? అది మనకు మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? దాని స్వభావమేంటో తెలుసుకోవాలి కదా. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. అదేంటంటే, ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏదో అడ్డదిడ్డంగా పనిచేసే శక్తి కాదు. అదొక పద్ధతి ప్రకారం ఎప్పుడూ పాజిటివ్గా పనిచేసే ఒక అద్భుతమైన సిస్టమ్. మనకు వ్యతిరేకంగా పనిచేయడానికి అది అసలు తయారవ్వలేదు. ఈ ఒక్క విషయాన్ని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఒకే ఒక్క లక్ష్యం మన మంచి, మన శ్రేయస్సు, అంతే. అది మనం నిద్రపోతున్నప్పుడు కూడా 24/7 మన మేలు కోసం పనిచేసే ఒక నమ్మకమైన ఫ్రెండ్ లాంటిది. మరి ఆ మంచి అంటే ఏంటి? ఆ శ్రేయస్సు అంటే ఏంటి? అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ముఖ్యంగా 3 లక్ష్యాల కోసం పనిచేస్తుంది. 1 మనల్ని ఆరోగ్యంగా ఉంచడం, 2 మనలోనూ మన సంబంధాల్లోనూ సామరస్యం తీసుకురావడం, ఇక 3 మన గోల్స్ రీచ్ అవడంలో హెల్ప్ చేసి విజయం వైపు నడిపించడం. మన లోపల ఇంత పవర్ఫుల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మరి మన లైఫ్లో సమస్యలెందుకొస్తున్నాయి? మంచి ప్రశ్న గదా. అసలు చిక్కంతా ఇక్కడే మొదలవుతుంది. మనకు తెలియకుండానే మనం ఆ సహజంగా జరిగే ప్రాసెస్కి అడ్డుపడుతూ ఉంటాం. అవును, మన కాన్షియస్ మైండ్ అంటే మనం తెలిసి ఆలోచించే మన భాగం ఉంది గదా, అదే తరచుగా మన సబ్కాన్షియస్ మైండ్ పనికి అడ్డు వస్తూ ఉంటుంది. ఇదెలా ఉంటుందంటే, ఒక నదీ ప్రవాహానికి ఎదురు ఈదడానికి ప్రయత్నించడం లాంటిది. ఎంత కష్టం చెప్పండి. మరి ఈ అడ్డంకులు ఎలా ఉంటాయి? ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది భయం, జరగని దాని గురించి టెన్షన్ పట్టం. రెండోది నెగటివ్ థింకింగ్, అంటే ఎప్పుడూ చెడు జరుగుతుందేమో అని ఊహించుకోవడం. మూడోది సందేహం, అంటే మనమీద మనకే నమ్మకం లేకపోవడం. ఈ 3 కలిసి మన సబ్కాన్షియస్ మైండ్ శక్తిని తగ్గించేస్తాయి. అయితే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉన్నట్టే దీనికి కూడా ఉంది. మనం ఆ నదీ ప్రవాహానికి ఎదురీదడం ఆపేసి దానితో పాటే ప్రయాణించడం నేర్చుకోవాలి. మన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే చాలు, ఇది సాధ్యమే. ఒకవేళ మనం మన సబ్కాన్షియస్ మైండ్కి వ్యతిరేకంగా పనిచేయటం ఆపేసి దాంతో కలిసి పనిచేయటం మొదలుపెడితే అప్పుడు ఏమవుతుంది? ఆ భయం, సందేహం లాంటి అడ్డంకుల్ని పక్కన పెట్టి దాని సహజమైన పాజిటివ్ ఫ్లోతో మనం కనెక్ట్ అయితే రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఊహించగలరా? చూడండి, మన భయం, సందేహం, నెగటివిటీతో దానికి అడ్డుపడితే మనకొచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కాని మనం దాని సహజమైన ఫ్లోతో కలిసి వెళితే ఆరోగ్యం, సామరస్యం, విజయం ఇవన్నీ మన జీవితంలోకి వాటంతటవే వస్తాయి. చాయిస్ మనదే. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అదే జీవన గమన ధోరణి, అంటే లైఫ్ ఫార్వర్డ్ టెండెన్సీ. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అన్నమాట. అది ఎప్పుడూ జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఎదుగుదలనే కోరుకుంటుంది. అచ్చం ఒక మొక్క సూర్యుడు వెలుగువైపు ఎలా పెరుగుతుందో అంత సహజమైన ప్రక్రియ ఇది. ఈ ఒక్క ప్రిన్సిపుల్ను మనం నిజంగా మనస్పెట్టి అర్థం చేసుకుంటే చాలు, మన జీవితాన్ని చూసే పద్ధతే మారిపోతుంది. మన లోపల మనల్ని పడగొట్టడానికి చూసే శత్రువు ఎవ్వరూ లేరు. దానికి బదులుగా మనకు సపోర్టుగా నిల్చే ఒక పవర్ఫుల్ ఫ్రెండ్ ఉన్నాడు. మన ఉపచేతన మనస్సు నిరంతరం మన జీవితాన్ని బాగుచేయడానికి, రక్షించడానికి మరియు ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంది. హీల్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, అప్లిఫ్ట్ చేయడం ఇవే మన సబ్కాన్షియస్ మైండ్ చేసే పనులు. మనం దానికి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, అది తన పనిని అద్భుతంగా చేసుకోపోతుంది. ఇది కేవలం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కాదు, ఇది జీవితాన్ని మార్చే జ్ఞానం. మన ఆలోచనలు మన శత్రువులు కాదు, అవి మన లోపలున్న గొప్ప ఫ్రెండ్కి మనమిచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే అని అర్థం చేసుకున్న క్షణం మన ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోతుంది. మీ కంట్రోల్లో లేకుండానే మీ జీవితాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా?
మనకు తెలియకుండానే మనకోసం ప్రతి క్షణం పనిచేసే ఓ అద్భుతమైన ప్రపంచం మన లోపలుంది. అదే మన సబ్కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన మనస్సు. దాని వెనుకున్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓహ్, ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? మన మెంటల్ లైఫ్లో 90%, అవును 90% మనకు తెలియకుండానే జరిగిపోతుందట. అంటే మన ఆలోచనలు, మన అలవాట్లు, చివరికి మనం చేసే పనుల వెనుక అసలు డ్రైవింగ్ ఫోర్స్ మన సబ్కాన్షియస్ మైండ్ అన్నమాట. దాని పవర్ ఎంత పెద్దదో ఒక్కసారి ఆలోచించండి. ఈ పవరు చాలా పెద్దది అవడమే కాదు, ఇది ఎప్పుడూ యాక్టివ్గా కూడా ఉంటుంది. ఇదొక కన్స్ట్రక్టివ్ పవర్. అంటే 24 గంటలు మనల్ని కాపాడటానికి, మనకు హెల్ప్ చేయటానికి పనిచేస్తూనే ఉంటుందన్నమాట. అవును, దానికి నిద్ర కూడా ఉండదు. సరే, మన మొదటి సెక్షన్ ఒక స్థిరమైన సృజనాత్మక శక్తి. మన లోపల నిరంతరం పనిచేసే ఈ ఫోర్స్ నేచర్ ఏంటి? అది మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరాన్ని నిర్మించేది. అంటే మన బాడీ బిల్డర్. ఆలోచించండి, మన గుండె కొట్టుకోవడం, మనం గాలి పీల్చుకోవడం, తిన్నది అరగడం, ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి కదా. ఈ పనులన్నింటినీ సైలెంట్గా మేనేజ్ చేసేదే ఈ పవర్. సో ఇది మన బాడీకి క్రియేటర్, ప్రొటెక్టర్ కూడా. మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే ఇంపల్సెస్ ఎప్పుడూ కూడా లైఫ్ వైపు, గ్రోత్ వైపే ఉంటాయి. మన పెద్ద పెద్ద ఆశయాలు, ఇన్స్పిరేషన్స్, ఒక మంచి లైఫ్ గురించి మనం కనే కలలు, మన ఇంట్యూషన్, ఇవన్నీ అక్కడి నుంచే పుడతాయి. మనం ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అనే ఆ తపన కూడా ఆ లోపల్నించే వస్తుందన్నమాట. క్రిటికల్ టైంలో ఈ పవర్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసా? దీనికి ఒక మంచి ఉదాహరణ 1906 శాన్ఫ్రాన్సిస్కో భూకంపం. ఆ టైంలో వేరే వాళ్లని కాపాడాలి అనే ఒక స్ట్రాంగ్ సబ్కాన్షియస్ డిజైర్తో మంచం మీదున్నవాళ్లు, నడవలేని వాళ్లు కూడా అమేజింగ్ స్ట్రెంగ్త్ చూపించారట. వాళ్ల సబ్కాన్షియస్ మైండ్ వాళ్లకి అంత సూపర్ పవర్ ఇచ్చింది. అయితే ఈ ఇన్నర్ పవర్ కేవలం ప్రాణాల్ని కాపాడడానికే కాదు, ఇది క్రియేటివ్ జీనియస్కు కూడా ఒక పెద్ద సోర్స్. గొప్ప గొప్ప ఆర్టిస్టులు, రైటర్స్, వీళ్ళందరూ తమ ఇన్స్పిరేషన్ను ఈ లోపల్నుంచే పొందుతారు. ఉదాహరణకు ఫేమస్ రైటర్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ ఉన్నారు కదా. ఆయన నిద్రపోతున్నప్పుడు తనకోసం కథలు క్రియేట్ చేయమని తన సబ్కాన్షియస్ మైండ్కి చెప్పేవారట. అలాగే మార్క్ ట్వేన్ తన కామెడీ రైటింగ్స్ అన్నీ తన సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక అంతులేని నిధి నుంచే వచ్చాయని స్ట్రాంగ్గా నమ్మేవారు. ఓకే, ఇప్పుడు సెకండ్ సెక్షన్, మైండ్ బాడీ బ్లూప్రింట్. మన మైండ్, బాడీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యుంటాయి, మన ఆలోచనలు రియాలిటీగా ఎలా మారుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో 2 మెయిన్ నర్వస్ సిస్టమ్స్ పనిచేస్తాయి. ఒకటి కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయిన సెరెబ్రోస్పైనల్ సిస్టమ్. ఇది బ్రెయిన్లో ఉండి మన 5 సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం చేసే పనులను కంట్రోల్ చేస్తుంది. ఇక రెండోది సబ్కాన్షియస్ మైండ్తో పనిచేసే సింపథెటిక్ సిస్టమ్. దీని సెంటర్ మన బాడీలోని సోలార్ ప్లెక్సస్ అనే ఒక ఇంపార్టెంట్ నర్వ్ సెంటర్లో ఉంటుంది. మన ఎమోషన్స్ అన్నిటికీ ఇదే సెంటర్ పాయింట్. సరే, మరి మన ఆలోచన రియాలిటీగా ఎలా మారుతుంది? ఇది ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1, మన కాన్షియస్ మైండ్ ఒక ఐడియాను నిజమని యాక్సెప్ట్ చేస్తుంది. స్టెప్ 2, మన బ్రెయిన్ ఆ ఐడియాను సోలార్ ప్లెక్సస్కు పంపుతుంది. అండ్ స్టెప్ 3, సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేయడానికి పని మొదలుపెడుతుంది. చూసారా, మన ఆలోచనల పవర్కి ఇదే బేసిస్. మన ఇన్నర్ పవర్కి ఉన్న అద్భుతమైన హీలింగ్ కెపాసిటీని చూపించే కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. మొదటి కథ ఫ్రెడరిక్ ఎలియాస్ ఆండ్రూస్ గారిది. ఆయన పాట్స్ డిజీజ్ అంటే ఒక రకమైన స్పైనల్ ట్యూబర్క్యులోసిస్తో బాధపడేవారు. డాక్టర్లు కూడా హోప్స్ వదిలేశారు. కానీ నమ్మలేనంతగా ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఆయన వాడిన ఎఫర్మేషన్ ఇది: నేను సంపూర్ణంగా, పరిపూర్ణంగా, బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా, సంతోషంగా ఉన్నాను. ఈ మాటల్ని ఆయన ప్రతిరోజూ రిపీట్ చేసుకునేవారు. అలా కంటిన్యూగా పాజిటివ్గా ఆలోచించటం వల్ల ఆయన సబ్కాన్షియస్ మైండ్ దానికి రెస్పాండ్ అయ్యి బాడీని కంప్లీట్గా హీల్ చేసింది. ఇంకో అమేజింగ్ స్టోరీ కంటి చూపుకి సంబంధించి సీరియస్ ప్రాబ్లం ఉన్న ఒక యంగ్ పర్సన్ది. డాక్టర్లు సర్జరీ తప్ప వేరే దారి లేదని చెప్పేశారు. కాని ఆ అబ్బాయి తన ఇన్నర్ పవర్ని నమ్మాడు. ఆయన నమ్మకం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్. నా సబ్కాన్షియస్ మైండే నా కళ్లను తయారు చేసింది, సో అదే వాటిని హీల్ చేయగలదు.
ఈ నమ్మకంతో ప్రతి రాత్రి నిద్రపోయే ముందు వాళ్ల డాక్టర్ ఒక అద్భుతం జరిగింది అని అంటున్నట్టు ఇమాజిన్ చేసుకునేవాడట. కేవలం 3 వారాల తర్వాత నిజంగానే ఆ డాక్టర్ అవే మాటలన్నారట. ఇది ఒక అద్భుతం. ఈ స్టోరీస్ మనల్ని ఒక కీ ప్రిన్సిపల్కి తీసుకొస్తాయి. అదే ద ప్రిన్సిపల్ ఆఫ్ హార్మనీ. మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది ఇదే. సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనల్ని బాడీ న్యాచురల్ స్టేట్తో సింక్లో ఉంచుకోవడం. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండటమే నార్మల్, అనారోగ్యంగా ఉండటం అబ్నార్మల్. మన బాడీలోని బేసిక్ ప్రిన్సిపల్ ఎప్పుడూ హెల్త్ వైపే ఉంటుంది. మనకు అనారోగ్యం వచ్చిందంటే దాని అర్థం మనం లైఫ్లోకి అడ్డంగా వెళ్తున్నామని ఒక సిగ్నల్ అన్నమాట. చూడండి, హార్మోనియస్ థాట్స్ అంటే పాజిటివ్ ఆలోచనలు లైఫ్ క్రియేటివ్ ప్రిన్సిపల్తో కలిసి పనిచేస్తాయి. దానివల్ల మనకు హెల్త్, పీస్ వస్తాయి. అదే నెగటివ్ ఆలోచనలు అంటే భయం, యాంగ్జైటీ, జలసీ లాంటివి లైఫ్లోకి ఆపోజిట్గా పనిచేస్తాయి. అప్పుడు మనకు జబ్బులు, టెన్షన్లు వస్తాయి. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. సైంటిస్టుల ప్రకారం మనం ప్రతి 11 నెలలకి ఒక కొత్త బాడీని తయారు చేసుకుంటామట. దీనర్థమేంటో తెలుసా? మన ఆలోచనలు మార్చుకుంటే మన ఫిజికల్ బాడీనే మార్చేయగలం. పాస్ట్ని వదిలేసి ఒక కొత్త, హెల్దీ బాడీకి మనం ఫౌండేషన్ వేయొచ్చు. సరే, ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన 9 ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇవి మన సబ్కాన్షియస్ మైండ్ పవర్ని ఎలా వాడుకోవాలో మనకు గైడ్ చేస్తాయి. నంబర్ 1, మీ సబ్కాన్షియస్ మైండే మీ బాడీ బిల్డర్. నెగటివ్ థింకింగ్ దాని పనిని డిస్టర్బ్ చేస్తుంది. నంబర్ 2, పడుకునే ముందు ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టమని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక టాస్క్ ఇవ్వండి. నంబర్ 3, మీరు నిజమని నమ్మిన ప్రతి ఆలోచన సోలార్ ప్లెక్సస్కి వెళ్లి రియాలిటీగా మారుతుంది. అండ్ నంబర్ 4, మీ సబ్కాన్షియస్కి ఒక కొత్త బ్లూ ప్రింట్ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని మీరే కొత్తగా మార్చుకోవచ్చు. నంబర్ 5, మీ సబ్కాన్షియస్ ఎప్పుడూ లైఫ్ వైపే ఉంటుంది. దానికి కరెక్ట్, పాజిటివ్ ఐడియాస్ ఇవ్వండి. నంబర్ 6, ఆరోగ్యంగా ఉండటమే నార్మల్, అనారోగ్యం అబ్నార్మల్. 7, అసూయ, భయం, ఆందోళన లాంటి ఆలోచనలు మీ నరాలను, గ్రంథులను నాశనం చేస్తాయి. చివరిగా ఈ పవర్ఫుల్ కోడ్తో ముగిద్దాం. మీరు కాన్షియస్గా నమ్మి నిజమని ఫీలయ్యేది మీ మైండ్లో, బాడీలో, పన్నుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మంచిని నమ్మండి, జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదించండి. గుర్తుంచుకోండి, ఈ పవర్ అంతిమంగా మన చేతుల్లోనే ఉంది.